హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం క్రూజర్ వైఫై యూపీఎస్ బ్యాకప్ అన్నట్టు ఇది. సో పవర్ పోతే మనకు ఒక 4 hours వరకు ఇది బ్యాకప్ పవర్ సప్లై ఇస్తుంది. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 1438 రూపీస్ పడ్డది. సో మీకు ఎప్పుడైనా మల్టిపుల్ పవర్ సప్లైస్ కనెక్షన్స్ వెళ్తున్నప్పుడు వైఫైకి బ్యాకప్ కావాలి, ఒక 4 hours వరకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కావాలన్నప్పుడు ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో నాకు ఎందుకు ఇది బెస్ట్ మోడల్ అనిపించింది. సో జనరల్గా మనము వైఫై వచ్చేసి మనకు 12 volts 1 ampere లేకుంటే 2 amperes అని ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇది 2 amperes వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు 0.5 ampere 1 ampere అండ్ 1.5 and 2 amperes వరకు అన్ని amperesకి సపోర్ట్ చేస్తాయి. సో మేక్ షూర్ మీరు కొనేటప్పుడు ఆ పవర్ సప్లైకి సూటబుల్దే తీసుకోవాలి, లేకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి ఈ ప్యాకెట్ని అన్బాక్స్ చేసి చూద్దాము. లెట్స్ డూ అన్బాక్స్. మినీ యూపీఎస్ అని చెప్పి ఫ్లిప్కార్ట్ ఈ మధ్య 19 రూపీస్ 20 రూపీస్ ప్రామిస్ ప్రొటెక్షన్ ఫీజ్ అని తీసుకుంటున్నాడు. డెలివరీ ఫ్రీ అని చెప్పేసి అక్కడ ఛార్జెస్ తీసుకుంటున్నాడు. సో మీరు చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ ఇలా ఉంది, క్రూజర్ అని చెప్పి. సో మినీ యూపీఎస్ 12 volts 2 amperes, మరి 12 volts 2 amperes అని చెప్పి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్ అవుట్పుట్ పీక్ కరెంట్ 12 volts అండ్ 2 amperes అని చెప్పి ఉంది. ఇది వచ్చేసి 2900 mAh 2 బ్యాటరీస్ ఉన్నాయంట. సో ఆల్మోస్ట్ మనకు 5000 చేంజ్ వస్తుంది, 5800 amperes అన్నట్టు వస్తుంది. ఇక్కడ రాస్తాడు మినీ యూపీఎస్ అని చెప్పి. దీని స్పెసిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశాడు, మీరు చూడొచ్చు. దీని స్పెసిఫికేషన్ మీరు చూసినట్లయితే ఇందులో ట్రూ ఆన్లైన్ యూపీఎస్ ఫంక్షన్, 0 lag in స్విచ్చింగ్, ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, మల్టీ ఫంక్షన్ ఎల్ఈడి ఇండికేషన్, థర్మల్ ప్రొటెక్షన్, కాంపాక్ట్ సైజ్ అని చెప్పి ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫీచర్స్ ఇచ్చాడు. సో 0 lag in స్విచ్ అంటే నథింగ్ బట్ మనకు పవర్ వెళ్ళిన వెంటనే యూపీఎస్కి కనెక్ట్ అవుతుంది వితౌట్ డిఫరెన్షియేట్ అన్నట్టు. సో ఇంకా మీరు చూడొచ్చు ఇలా ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అని కూడా ఉంది, ప్లస్ డీప్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అని కూడా ఉంది, లాంగ్ బ్యాటరీ లైఫ్ అనేది. సో ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఉన్నాయంట, థర్మల్ ప్రొటెక్షన్ కూడా ఉంది, సైజ్ కూడా కాంపాక్ట్ సైజ్ అన్నట్టుంది. బాక్స్ చూస్తే ఇలా ఉంది అన్నట్టు. ఇటు సైడ్ చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఉంది, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు. ఇటు సైడ్ వచ్చేసి రీసైకలబుల్ అని ఉంది. ఇటు సైడ్ వాళ్ళ వెబ్సైట్ ఉంది cruzerlabs.com అని చెప్పి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి దీని ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు, బ్లాక్ కలర్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకు బాక్స్లో ఏముంటాయనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ప్రైస్ చూసుకున్నట్లయితే 3000 రూపీస్ అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. బట్ యాజ్ ఐ మెన్షన్ 1438 రూపీస్కి మీకు అవైలబుల్ ఉంది. మే 2025 ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అన్నట్టు. సో దీని లోపల మనకు 12 volts 2 amperes యూపీఎస్ ఒకటి, బ్రిడ్జ్ కేబుల్ ఒకటి, అడాప్టర్ ప్లగ్ ఇన్, ఇన్స్ట్రక్షన్ వారంటీ కార్డ్ అని ఉంది. సో ప్యాకింగ్ సీల్ అయితే ఈ మాదిరిగా ఉంది అన్నట్టు. సీల్ ఓపెన్ చేసినట్లయితే మనకు బాక్స్ లోపల ఇలా ఒకటి వారంటీ కార్డ్ వచ్చింది. 12 + 4 months ఎక్స్టెండెడ్ వారంటీ అని చెప్పింది. యూ కెన్ క్లైమ్ అని, స్కాన్ దిస్ కోడ్ టు రిజిస్టర్ అన్నట్టు. సో ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇంకా బాక్స్ లోపల ఇలా సింపుల్ ప్యాకింగ్ ఉంది. లోపల చూసుకున్నట్లయితే ఇది మనకి మినీ యూపీఎస్ అన్నట్టు, బ్లాక్ కలర్లో ఉంటుంది, ఒకటే కలర్ అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు 12 volts 2 amperes మినీ యూపీఎస్ అని. ఇది ఇన్పుట్ పవర్ ఇక్కడ ఇవ్వాలి. మోడల్ నేమ్ మీరు చూసుకున్నట్టయితే CZ1A-12 అన్నట్టు. దీని ఇన్పుట్ వచ్చేసి 12 volts less than or equals to 1 ampere అన్నట్టు వచ్చాడు. అవుట్పుట్ వచ్చేసి 12 volts greater than or equals to 12 amperes. పోర్టబుల్ స్మార్ట్ ఆన్లైన్ యూపీఎస్, డిజైన్ ఇన్ ఇండియా అని చెప్పించారు. పైన చూసుకున్నట్లయితే ప్లీజ్ స్కాన్ ద QR కోడ్ టు కాంటాక్ట్ క్రూజర్ కస్టమర్ కేర్. ఈ కస్టమర్ సపోర్ట్ కూడా బాగుందని చెప్పి రివ్యూస్లో ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు బ్రాండ్ లోగో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది.
ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ సప్లై, ఇక్కడ నుంచి అవుట్పుట్ వెళ్తుంది. ఆన్ అండ్ ఆఫ్, 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్ అన్నట్టు. ఇట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అంటే సీరియల్ నెంబర్, ప్రోడక్ట్ సీరియల్ నెంబర్. సో ఇంకా బాక్స్లో మనకు ఇది ఒక కేబుల్ ఇచ్చారు, పవర్ సప్లై కేబుల్ అనుకుంటా. ఇది వచ్చేసి ఇంకా డిఫరెంట్ కేబుల్స్ ఇచ్చారు ఇక్కడ. దీనికి వచ్చేసి మనకి మెయిన్ కేబుల్ ఇవ్వలేదు అనుకుంటా, ఇది మనకు రౌటర్ అంటే పవర్ సప్లై కేబుల్ ఇవ్వలేదు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మినీ యూపీఎస్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చాడు. ఇక్కడ బాక్స్ గురించి మెన్షన్ చేసినట్టున్నాడు, నేను చూడలేదు, చూసి చెప్తాను. ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడ మెన్షన్ చేశారు, ప్లీజ్ యూస్ ఏసీ అండ్ డీసీ అన్నట్టు. సో బాక్స్ లోపల అయితే ఇంతేనండి, మెయిన్ పవర్ సప్లై కేబుల్ అయితే ఇవ్వలేదు. సో మనకి ఉన్న వైఫైకి ఉన్న మెయిన్ పవర్ సప్లై కేబుల్ యూజ్ చేసుకోవాలి. ఈ డిఫరెంట్ కేబుల్స్, ఇది మనం వైఫై రౌటర్కి ఉన్న ఏదైతే సెట్ అవుతుందో అది పెట్టడానికి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్, షేర్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా మోటివ్ ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.